పై సభ్యులందరూ కూడా ఒక చిన్న విషయాన్ని గమనించండి. మరి ప్రతి ఒక్కరం కూడా 2 సంవత్సరాలు బట్టి మనం పై కాయిన్లు మైనింగ్ చేసుకుంటూ వచ్చామండి ఇప్పటి వరకు కూడా. మరి ఇప్పుడు నేను పై కాయిన్ కొనుక్కోలేని స్థితిలో ఉన్నారండి ఒక్కొక్కరు. గుర్తుపెట్టుకోండి, పై కాయిన్ కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. 100 రూపాయలు ఉన్నప్పుడు కాయిన్ కొనుక్కోమంటే కొనుక్కోలేదు. 50 రూపాయలు ఉన్నప్పుడు కాయిన్ కొనుక్కోమంటే కొనుక్కోలేదు. ఈ రోజుని 250 రూపాయలు పెట్టుకున్న కాయిన్ లేదండి, అమ్మేవాళ్ళు లేరు. ఎందుకంటే నికోలస్ గారు ఈ ప్రాజెక్ట్ని చాలా పెద్ద ప్రాజెక్ట్లా తీసుకెళ్తున్నారండి. ఓకేనండి, గూడ్స్ అండ్ సర్వీసెస్కి వాటాకి కాయిన్ చాలా డెప్త్ తీసుకెళ్తున్నారు ఆయన విజన్ వేరు. ఓకే, ఇప్పుడు పై కాయిన్ కోసం మాట్లాడుకునే మాట కాదండి ఇది. నేను మళ్ళీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, సిద్రా బ్యాంక్ గుర్తుపెట్టుకోండి, సిద్రా బ్యాంక్ అని మన దుబాయ్ అండి, గుర్తుపెట్టుకోండి, దుబాయ్ సీట్లదండి అది. వాళ్ళు పై కాయిన్ లాగా ఇన్ని కోట్ల కాయిన్స్ అన్ని కోట్ల కాయిన్స్ అని చెప్పట్లే. ఓన్లీ కోటి కాయిన్స్ మాత్రమే సప్లై అండి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 1 కోటి కాయిన్స్ మాత్రమే సప్లై. ఇది ఆల్రెడీ సిద్రా బ్యాంక్ అనేసి సిద్రా కాయిన్ అండి, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఒకప్పుడు పై కాయిన్ లాగా ఎటకారంగా తీసి పాడేశారు. ఓకే అండి, పై కాయిన్ లాగా దీన్ని ఎటకారంగా తీసి పాడేశారు. ఈ రోజున పై కాయిన్ కొనే పరిస్థితి ఎవరికి లేదు. అలాగే సిద్రా కాయిన్ అని సిద్రా బ్యాంకు సిద్రా కాయిన్ గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు, ఆ కంట్రీ వెళ్ళొచ్చు చక్కగా. ఒక కాయిన్తో మీరు ఒక కాయిన్ ఏంటంటే కాయినే స్టార్టింగ్ అది $100 స్టార్ట్ అవుతుందంటండి, గుర్తుపెట్టుకోండి. స్టార్టింగే $100 స్టార్ట్ అవుతుందంట. $100 అంటే ఎంతంటే ఒక కాయిన్ 8,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అది 1,00,000కి వెళ్తుందో 2 లక్షలకి వెళ్తుందో 3 లక్షలకి వెళ్తుందో తెలియదు మనకు. అంటే నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే, సిద్రా కాయిన్స్ అని తక్కువ రేటుకి వస్తున్నాయండి, చూసుకోండి. తక్కువ రేటుకి కాయిన్స్ వస్తున్నాయి, కొనుక్కొని దాచుకోండి. ఒకప్పుడు పై కాయిన్లు అలా కొనుక్కోలేకపోయారు, ఇప్పుడు కొనలేరు కూడా. అలాగే సిద్రా కాయిన్స్కి తక్కువ రేటుకి వస్తున్నాయండి. ప్రతి ఒక్కరు కొనుక్కొని కాయిన్స్ని హోల్డ్ చేసి పెట్టుకోండి. ఓకేనండి, మినిమం 1000 కాయిన్స్ కొనుక్కొని పెట్టుకోండి. 100 చెప్పిన 1000 కాయిన్స్ హోల్డ్ చేసి పెట్టుకోండి. అది ఒక 2 సంవత్సరాలు అది కాదనుకుని వదిలేయండి. ఓకేనండి, ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్లో కూడా దమ్మున్న ప్రాజెక్ట్ అయితే మీ దగ్గర తీసుకొస్తాను, అలా తీసుకురానండి. నేను 3 ప్రాజెక్టులు చేస్తున్నానండి. ఈ 3 ప్రాజెక్టులు సక్సెస్, ఎక్కడ తగ్గేది లేదు. అలా ఉన్నాయండి ప్రాజెక్టులు. ఇంకా మనం ఫలాలు తినాలి, తినే టైం ఇంకా దగ్గర పడలేదు మనకి, అంతే. అంటే మరి మార్కెట్ రావాలి, మార్కెట్లో తిరగాలి. కాయిన్స్ లేని వాళ్ళందరూ కొనుక్కోవాలి. అవునండి, ఇప్పుడు కాయిన్స్ లేని వాళ్ళందరూ కొనుక్కోండి. ప్రతి ఒక్కరు కొనుక్కుని కాయిన్లు దాచుకుని హోల్డ్ చేసి పెట్టుకోండి. అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. సిద్రా బ్యాంక్ అనేది దుబాయ్ సీట్లది. అసలు మన ఊహలు కూడా అందరు కాయిన్ కూడా. ఓకేనండి, ఉన్నాయి క్రిప్టో కరెన్సీలో కొన్ని వందలు వేల కాయిన్స్ ఉన్నాయి. కానీ ఏ కాయిన్స్ కోసం మీకు అని చెప్పాను నేను. ఇప్పుడు వచ్చి ఒక పై కాయిన్ ఒకటి, ఒక సిద్రా కాయిన్ ఒకటి. ఓకేనండి, ఈ రెండింటి కోసమే నేను మీకు చెప్తున్నాను. అది గమనించి ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి. కాయిన్స్ మినిమం 1000 కాయిన్స్ కొనుక్కుని దాచుకుని పెట్టుకోండి. ఓకేనండి, అలాగని చెప్పేసి ఈతాకట్ట పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న డబ్బులతోనే ఒక 100 ఒకటి 50 ఒకటి అలా కొనుక్కొని పెట్టుకోండి. ఓకేనండి, ఎవరు కూడా అసలు చేయదు. సిద్రా కాయిన్ అనేది అసలు మన ఊహలు కూడా అందో. ఆ కాయిన్ కూడా పెద్ద ప్రాజెక్ట్ అండి. ఓకేనండి, ఓన్లీ కోటి కాయిన్స్ సప్లై. ఇంకో విషయం, నేను కొనలేను అన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకుంటే డైలీ వచ్చి 2 కాయిన్స్ వస్తాయి. అంటే మనం మే నెలకు లాంచింగ్ అండి, అది మే నెలాఖరు లోపల లాంచింగ్ అది. ఓకేనండి, బక్రీద్కో లేకపోతే ముస్లిమ్స్ పండుగలు ఉన్నాయి కదండి, వాటికి లాంచ్ చేస్తారంట కాయిన్. అది స్టార్టింగ్ దాని ప్రైస్ చాలా గట్టిగా ఉంటుందండి. ఓకేనండి, కొన్ని మే నెల వేసుకోండి. మే నెల లోపల కనీసం ఒక్కొక్కరి అకౌంట్లో కనీసం ఒక 500 కాయిన్స్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఓకేనండి, అవకాశాలు అనేవి వస్తాయండి, తప్పే ఉంది. వచ్చే ప్రతి ప్రాజెక్ట్ను కూడా మనం వినియోగించుకోవాలి. వచ్చే ప్రతి ప్రాజెక్ట్ను కూడా మనం వినియోగించుకోవాలండి. అప్పుడే మనం కుబేర్లుగా మారగలం. ఓకేనండి, అలాగే టెరాకాస్ ఉంది. టెరాకాస్లో కూడా మనం ఉపయోగించుకున్నాం. టెరాకాస్లో కూడా టీం వర్క్ ఎక్కువ చేసుకుంటున్నాం. ఎక్కడ ఆగుతున్నావా? టెరాకాస్ని మాత్రం కూడా ఎవరొకరు అసలు చేయకు. అది మరో ప్రపంచం అండి. అది చాలా పెద్ద ప్రాజెక్టు. ఓకేనండి, ఇందులో డబ్బులు వస్తాయి, అందులో డబ్బులు వస్తాయి. ఈ 3 ప్రాజెక్టులో డబ్బులు వస్తాయండి మనకి. డబ్బు ఎవరికైనా చేయదా? మీరు 10 ఎకరాల పొలం కొనాలండి. 10 ఎకరాల పొలం కొనాలంటే మీరు ఒక ప్రాజెక్టు మీద కూర్చుంటే అవుద్దా? అవదు. 2-3 ప్రాజెక్టులు పట్టుకోవాలి. పట్టుకుంటేనే ఎందులో డబ్బులు వస్తే అందులో పెట్టి కొనుక్కుంటాం.
లేదు ఒకదాని మీద కూర్చొని వేలాడితే పని అవుద్దా? పని అవ్వదు కదా. అదేనా అన్నింటిలో దూరిపోకూడదండి. ఓకేనండి. ఈ 3 ప్రాజెక్టులు కూడా చాలా పెద్ద ప్రాజెక్టులు అండి. 1 పై కాయిన్, 2 సిద్రా కాయిన్, 1 టెరాకాస్, 2 3 4 ఒకటి ఉందండి. ఆల్రెడీ ముందు నుంచి అది చేసాం, దాని పేరు నేను చెప్పనండి. ఓకేనండి. అది గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి, ఎదరికెళ్ళి సిద్రా కాయిన్స్ హోల్డ్ చేసి పెట్టుకోండి. ఇంకా అంతమించి నేను చెప్పనండి. అలాగే టెరాకాస్లో కూడా అకౌంట్లు ఎక్కువగా చేసుకుని పెట్టుకోండి. అకౌంట్లు కూడా ఎవరు కూడా అసలు చేయొద్దు. మినిమం 10 అకౌంట్లు చేసుకోండి. మినిమం 100 అకౌంట్లు చేసుకోండి. మినిమం ఒక 500 అకౌంట్లు చేసుకోండి. మినిమం 1000 అకౌంట్లు చేసుకోండి. ఓకేనండి. ప్రతి ఒక్కరు కూడా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మీరు చేసే పని ఏముందండి? ఒక నలుగురికి షేర్ చేయలేరా? మంచి జరిగింది కూడా మనం ఎలాగ పెట్టాలి. కొన్ని నేను చెప్తున్నాను కదా, నేను చెప్పిందన్నా 10 మందికి షేర్ చేయండి. మీరేం డబ్బులు వచ్చి పెట్టాలి దీంట్లో? ఎప్పుడైతే మనం కుళ్ళి కుశ్రద్ధాలు మానుకుంటామో అప్పుడే మన లైఫ్ సెటిల్ అవుతాయండి. అవి మానుకోవాలని చెప్పి మనం అలాగే ఉంటాం. ఇంకా 10 మందికి మంచి చేయాలని ఎదరికెళ్ళండి సార్. మీరేం డబ్బులు పెట్టమంటున్నావా? డబ్బులు పెట్టుబడులు పెట్టమంటున్నావా? ఓ 10 మందికి ఆ వీడియో షేర్ చేయలేరా? చెప్పండి సార్. నేను మీకు నాకేం అవసరం చెప్పండి. నేను కావాల్సింది నేను చేసుకున్నాను, నేను బతికేస్తాను. అది పెద్ద విషయం కాదు. మీరందరూ కూడా బాగుండాలి కదా. ఓకేనండి. అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ఈ 4 ప్రాజెక్టులు మీరు ఉండండి. ఈ 4 ప్రాజెక్టులు అంటే ఒకరిద్దరు, కొంతమంది 2 ప్రాజెక్టుల్లో ఉన్నారు, కొంతమంది 3 ప్రాజెక్టుల్లో ఉన్నారు, కొంతమంది 4 ప్రాజెక్టుల్లో ఉన్నారు. కానీ 4 ప్రాజెక్టులు కూడా మంచి దమ్మున్న ప్రాజెక్టులు అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఎవరో కూడా అసలు చేయొద్దు. ప్రతి ఒక్కరూ టెరాకాస్ని చేసుకోండి. అలాగే సిద్రా కాయిన్స్ కొనుక్కోండి. అలాగే పై కాయిన్స్ కూడా మైనింగ్ చేసుకోండి. ఓకేనండి. ఎవరో కూడా అసలు చేయొద్దు. ఓకేనండి. ఉంటానండి. గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం.